అందరికీ జై భీమ్ అండ్ జై ఇన్సాన్. ఈరోజు డిబిఎస్ఏ ఆధ్వర్యంలో డిబిఎఫ్ ఆధ్వర్యంలో దళితుల సామాజిక ఆర్థిక రాజకీయాలపైన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి శంకరన్నకి ప్రత్యేకమైనటువంటి జై భీమ్లు. నేటికి దళితులు అంటేనే ప్రతిరోజు అణచివేతకి గురవుతూ ఉన్నారు. ఆ రకంగా ఆర్థికంగా అణచివేతకు గురవుతున్నారు, రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారు, ఆర్థికంగా అలాగే పనిలో కూడా. నేను ఎప్పుడు ఆ సందర్భం వాడచ్చో లేదో తెలియదు కానీ నేను ఒక 30 సంవత్సరాలు ఉన్నా కానీ అన్న ఒక 60 సంవత్సరాల దగ్గర ఉంటాడు కానీ ఎప్పుడు నిరంతరం కార్యక్రమాలు చేస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళి అక్కడ అన్యాయం పైన పోరాటం చేస్తూ, అలాగే ఈ ఉపాధి హామీ కూలీలకు కూడా ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నేనున్నానంటూ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంటాడు. ఎక్కడ కూడా ఈ సమాజంలో రాజకీయంగా ఏడ ముందుకు వస్తారో, రాజకీయంగా ఏడ ఎదుగుతారో అని చెప్పేసి కుల హత్యలు అలాగే వాళ్ళని అణిచివేసే ప్రయత్నాలు కూడా చాలా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రిజర్వేషన్లు అని చెప్పేసి అంటున్నారు. ఆ రిజర్వేషన్లు కూడా సమన్యాయం జరగట్లేదు అని చెప్పేసి కూడా ఒక దఫాలో నడుస్తుంది. కానీ వీళ్ళు రాజకీయంగా ముందుకు వస్తున్నారంటే అదే అణిచివేతలో ఉన్నటువంటి ఇంకో వానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వాన్ని రెచ్చగొట్టి వాళ్ళ మధ్యలో కొట్లాటలు పెట్టి చంపుకునేంత స్థాయికి తీసుకొచ్చే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రల్ని మనం పసిగట్టాలి. అలాగే ఈ కులగణనలు జరుగుతున్నాయి. కులగణన జరిగిన తర్వాత కూడా ఒక 3% ఉన్నటువంటి వ్యక్తులు 15% అయినారు. అదే మరి 15% ఉన్నటువంటి వ్యక్తులు 17% అయినారు. అదే మరి 42% ఉన్నటువంటి వాళ్ళు 46% ఉన్నారు. అంటే వీళ్ళు కోళ్ళ ఫారంలో ఉన్నటువంటి కోళ్ళ వాళ్ళేనేమో అగ్రకులాలు ఉన్నటువంటి వాళ్ళేమో ఎదిగిపోతున్నారు, మరి అలాగే నార్మల్గా ఉన్న వాళ్ళేమో తగ్గుతున్నారు. అంటే వీళ్ళను ఏ రకంగా తీసుకుంటున్నారంటే, మేము వడ్డించేవాడు, నేను ఎప్పుడు సామెత వాడుతుంటాను, వడ్డించేవాడు మనోడైతే ఏ మూలనున్న ముక్క పడుతుంది బొక్క పడుతుంది. అంటే రాజ్యాధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాధికారంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏది చేసినా న్యాయం జరుగుతుంది, ఏది చేసినా మాదే నడుస్తుంది అనే కాన్సెప్ట్లో ఈ రాజకీయ దురహంకారంతో ప్రయాణిస్తున్నటువంటి పరిణామాలు మనం చూసుకుంటూ వస్తున్నాం. అలాగే వాస్తవానికి సారు జయబిరాజ్ సార్ గారు ఎన్నో నోబెల్ తర్వాత గిన్నిస్ బుక్ రికార్డులలో కూడా స్థానం సంపాదించుకునే స్థాయిలో ఉద్యమాలు చేశారు. ఆయన స్పీచ్లు మనం చూస్తూ, ఆయన రచనలు మనం వింటూ చదువుతూ వచ్చినాము. అలాంటి గొప్ప వ్యక్తులు కూడా మన ఈ యొక్క వీటి ప్రోగ్రాంలోకి వచ్చి చైతన్యం పరిస్థితి జనాలని మొబిలైజ్ చేయడం కోసం ఈ ఏజ్లో కూడా సార్ ఇక్కడికి రావడాన్ని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సామాజిక దృక్పథంతో మనం ఏ రకంగా అయితే ముందుకెళ్తున్నామో ఆ రకంగా సమన్యాయం కోసం మనం కృషి చేస్తూ అంతెందుకు ఈ దళితులని ఇంత ఊచకోత కోస్తున్నా, ఇంత చంపుతున్నా, ఎస్సీ ఎస్టీలను ఇంత నరకయాతనలోకి తీసుకెళ్తున్నా కూడా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తే దాన్ని ఖండిస్తూ, అలాగే ఎక్కడ కూడా ఈ యొక్క పోలీస్ వ్యవస్థని ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి మనమే ఈ సమాజం ఈ ప్రభుత్వాలు చెప్తూ వస్తున్నాయి. కానీ ఇప్పటికి నేటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక హోంమంత్రిని కూడా నియమించలేని పరిస్థితిలో ఉన్నదని చెప్పేసి సిగ్గుచేటుగా మనము భావించవచ్చు. అలాగే ఇప్పుడు నేడు విద్యా వ్యవస్థకి 100,000 కోట్లు కేటాయించి విద్యా వ్యవస్థను జాతీయం చేస్తూ విద్యని నలుగురికి చదువు లేనటువంటి వ్యక్తులకి విద్యను అందించాల్సినటువంటి ప్రభుత్వాలే ఒక విద్యా మంత్రిని కూడా ఒక ప్రకటించలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందని చెప్పేసి సిగ్గుచేటుగా మనము పరిగణించవచ్చు. అలాగే ఈ ప్రైవేటీకరణను చేస్తూ అసలు చదువుకు నోచుకోలేనటువంటి ఎన్నో దళిత సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులని చదువుకోవడం కోసం దగ్గర చేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా దూరం చేస్తూ రిజర్వేషన్లు తీసేస్తున్నారు. దానికి తోడు ఈ ప్రభుత్వ టీచర్లను కూడా భర్తీ చేయకుండా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దీన్ని మనం ఖండిస్తూ
ప్రతి ఒక్క విద్యార్థికి విద్యను అందించాలంటే విద్యలో ఇంకా యూనివర్సిటీలు పెంచాలి. అలాగే డిఎస్సీలు వేస్తూ విద్యా వాలంటీర్లను తీసుకొస్తూ డిఎస్సీలు వేయాలని చెప్పేసి, అలాగే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ముందుకు రావాలంటే సరైనటువంటి పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. ఆ రకంగా డిబిఎఫ్ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మా ఎస్ఎస్ఎఫ్ ఎప్పుడూ తోడుగా నీడగా ఉంటుందని చెప్పేసి, ఏ కార్యక్రమానికి పిలిచినా మేము డిబిఎఫ్కు మేము తోడుగా ఉంటామని తెలియజేస్తూ అందరికీ జై భీమ్. కాలేజీలో ఎస్ఎంహెచ్ హాస్టల్లో చదువుకుంటారు సార్ రాములు సార్, జయబ్రత్ సార్. ఎక్కడో మెదక్ జిల్లా అల్లదుర్గం అని పక్కకు ఒక చిన్న రెడ్డిపల్లి అని ఉంటుంది. ఆ రెడ్డిపల్లి నుంచి వచ్చి ఎస్ఎస్ఎఫ్ అని మనందరికీ తెలుసు. తెలంగాణలో హిందూ మతోన్మాద శక్తులు ఎక్కడైతే దాడులు చేస్తున్నారో మూఢనమ్మకాల పేరుతోటి, దానికి వ్యతిరేకంగా 2 రకాల పని చేస్తారు. మూఢనమ్మకాలు లేవు అని చెప్పి ఒక శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు పాఠశాలలో, జూనియర్ కళాశాలల్లో ఒక చైతన్య కార్యక్రమాలు చేస్తూనే ప్రతిఘటన కార్యక్రమాలు కూడా చేస్తారు. వీళ్ళ జాతీయ అధ్యక్షులు బైరి నరేష్ను కూడా మనకు తెలుసు మనందరికీ. వికారాబాద్ ప్రాంతంలో ఎట్లా ఆయన మీద హింస చేశారు, కేసులు పాలు చేసి జైలు పాలు చేశారు. ఆ సంస్థకు మొన్న రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైంది సార్ తమ్ముడు. ఒక చిన్న మీ చేతుల మీదుగా ఒక తమ్మునికి సన్మానం సార్. పోరాడదాం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, పోరాడదాం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు సార్. థ్యాంక్ యూ వేదాంత మౌర్య గారికి. జై భీమ్.